ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికి ఉన్న శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఇక్కడ నేను నిలబడిన నలుపురాలను అయోగ్యరాలను ప్రవ్వ ఎందుకు పనికిరా నీకు నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు. నా శరీర ప్రాణాత్మ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రవ్వ. మాట్లాడేది నేను కాదు, నా యందు మీరుండి నాయన ముఖాంతం సూటిగా తేటగా మీరే నీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. చదివిన వాక్యంలో అక్కడ ఏమైందంటే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, అంటే మన దేవుడి మాట ఎలా వినాలంటండి? చాలా శ్రద్ధగా వినాలంట. కానీ ఈ రోజుల్లో దేవుని మాటలు ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? లోకపు వార్తలైనా అస్సలు తల తిప్పకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా శ్రద్ధగా వింటాం మనం కదండి. ఏ వార్తలు? లోకపు వార్తలు, ముసలమ్మ ముచ్చట్లు, ఆ ఇరిగింటమ్మ పొరిగింటమ్మ విషయాలంటే ఇంకా అసలు అక్కడి నుంచి వంట కావాల్సి బయట నుంచి అయినా తెచ్చేసుకుందాం. ఏంటి ఏమైందండి, ఏంటి రాత్రి కేకలైన పడ్డాయి, రాత్రి ఏదో అక్కడ ఏదో జనాలు గుమ్ముకూడారు, ఏంటండి విషయాలు, అదేంటో తెలుసుకుని దాకా నువ్వు ఇంట్లో అడిగెట్టావు. మనం ఇంట్లో ఆ విషయం ఏంటో మనకు తెలియాలి. నువ్వు పోనా తెలియకుండా లోపలికి వెళ్ళినా వంట చేయబుద్ధి అవదో, ఆ బయట అడుగు లోపల అడుగు, ఏమైందో తెలిసిపోవాలి. అంటే ఎంతో శ్రేష్టమైన దేవుని మాట వినడానికి నీకు శ్రద్ధ ఉండటం లేదు, కానీ లోక సంబంధమైన మాటలు వినడానికి నీకు ఎంత శ్రద్ధో, ఎంత ఖాళీయో, ఎంత తీరికో మనకి కదండి. ఈరోజు కూటమి ఉంది, ప్రార్థన ఉంది, వాక్యం ప్రార్థన అంటే ఇంకేమిటంటే పాటలు, ఆరాధన, వాక్యం. ప్రార్థన అంటే ఆ రోజు అమ్మ ప్రార్థన అంటే పని అస్సలు అవ్వలేదండి, ఈరోజు పని అస్సలు అవ్వలేదండి, చాలా నీరసంగా ఉందండి అయ్యే చెప్తావు. కానీ అయ్యే లోకవార్తలు వినడానికి పని అవ్వకపోయినా పక్కన పెట్టేసేసి నీకు ఎంత నీరసంగా వెళ్ళిపోయి అరుగో లేకపోతే మెట్టో ఏదో చూసుకుని దాన్ని జారబడిపోయినా వినేస్తావు. మరి అలా దేవుని మందిరానికి ఎందుకు రావు? దేవుని మాట వినడానికి ఎందుకు రావు? చూసారా, శ్రేష్టమైన మన బ్రతుకులను మార్చే దేవుని వాక్యం వినడానికి నీకు శ్రద్ధ ఉండట్లేదు. దేవుని మాట వినింటేనంట దేవుడు అంట మనకు చాలా ఆశీర్వాదాలు ఇస్తారంట. ఆయన మాటలు మనం ఎలా వినాలంటే చాలా శ్రద్ధాభక్తులతో మనం వినాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎంతమంది మనం ఈరోజు దేవుని మాటలు శ్రద్ధగా వింటున్నాం? ఈరోజు నా బ్రతుకు బాగోలేదండి, నా జీవితం బాగోలేదండి, నా కుటుంబం బాగోలేదండి, ఏంటో ఏ వ్యాపారం పెట్టినా, ఏ పనిలో చేపెట్టినా, ఏం చేసినా, ఎలా చేసినా, ఎక్కడికి వెళ్ళినా నా జీవితంలో, నా కుటుంబంలో అభివృద్ధి లేదు, ఏంటో ఈ పరిస్థితి ఏంటి నాకేమీ అర్థము కావట్లేదు, ఎందువల్ల నా జీవితం ఇలాగ అయిపోతుందో నాకు తెలియట్లేదు అని చాలామంది అనుకుంటారు. అవును, చాలామంది పాపం ఈ వ్యాపారంలో ఏదో ఒక వ్యాపారం చేస్తారు, అందులో లాభాలు రాదు, మళ్ళీ ఇంకో వ్యాపారం అంటారు, ఇంకోటి అలాగా వాళ్ళు తెలిసినన్ని వ్యాపారాల్లో చేతులు ఎడతారు, కానీ ఏది అభివృద్ధి అన్నది ఉండదు. లేదా ఈ పని కాదు ఆ పని కాదు ఈ పని, అలాగా అన్ని పనుల్లోనూ చేయి పెడతారు, కానీ ఏ పనిలో కూడా సక్సెస్ ఉండదు. ఏదో ఆరాటం, ఏదో చేసేద్దాం, చెందేద్దాం, అవి సంపాదించేద్దాం, ఇది సంపాదించేద్దాం అనే తపన ఉంటుంది, కానీ ఇందులో కూడా సక్సెస్ అనేది వాళ్ళకి కనిపించదు. మరి ఎందువల్ల అండి మా జీవితాలు ఎందుకు ఇలాగ అభివృద్ధి అవ్వట్లేదు, మా జీవితాలు ఎందుకు ఇలాగా దీనస్థితిలోనే ఉండిపోయినాయి అని చాలామంది అనుకుంటారు. ఎందువల్ల అంటే నీ జీవితము అభివృద్ధి అవ్వాలన్నా, నీ జీవితము దీనస్థితికి వెళ్ళిపోవాలన్నా అది నీ చేతిలోనే ఉంటుంది. అది ఎవరి చేతిలో ఉంటుందండి? ఎవరి జీవితం బాగుపడాలన్నా, పాడైపోవాలన్నా వారి చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు అక్కడ దేవుని వాక్యం సెలవేస్తుంది, దేవుని మాట శ్రద్ధగా విని. అంటే నువ్వు దేవుని మాట శ్రద్ధగా వింటున్నావో వినట్లేదో ఒక్కసారి ఆలోచించు. దేవుడు చెప్పిన మాటను నువ్వు ఖచ్చితంగా వింటున్నావా? వింటమంటే విని విడిచిపెట్టేయడం కాదు. ఇక్కడ నెక్స్ట్ చదివేము కదా, విన్నదాన్ని ఏం చేయాలంట? అనుసరించాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి. ఆయన చెప్పిన ప్రతి మాట విని దాన్ని అనుసరించి పాటించాలి. అవి చేస్తేనే నీ జీవితంలో అభివృద్ధి కనపడుద్ది.
నువ్వు దేవుని మాట వినకుండా, ఆ మాట ప్రకారం నువ్వు అనుసరించకుండా, ఆ మాట ప్రకారం నువ్వు చేయకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి దేవునికి విరుద్ధమైన పనులు చేసి, దేవునికి విరుద్ధంగా నువ్వు చేస్తున్న క్రియలను చూసి దేవునిని ఎలా దీవిస్తాడు? నువ్వు ఆయన మాట వినాలి కదా. ఆయన మాట వినాలా వద్దా? ఖచ్చితంగా వినాలి. మన దేవుని మాట విన్నప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన ఎన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడో మనకి, ఆ అన్ని ఆజ్ఞలను మనం ఏం చేయాలంట? అనుసరించాలి. అనుసరించి నడుచుకోవాలి. అప్పుడంట నీ దేవుడని యెహోవా ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని చెప్తున్నాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని? ఆయన మాట విని, ఆయన ఆజ్ఞలను పాటించి, అవి అనుసరించి, అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి వింటున్నావా దేవుడి మాట? మాట వినడం వేరు, దాన్ని అనుసరించడం వేరు. మాట విన్నాక దాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు అక్కడ ఇద్దరు అబ్బాయిలు లేదా సంథింగ్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి. నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావు, నీకు దాహం వేసింది, వాటర్ ఇమ్మన్నావు. అమ్మ నాకు వాటర్ ఇవ్వండి అని అడిగావు ఇద్దరిని. ఇద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి ఇద్దరికీ వినబడింది మాట. ఇద్దరికి ఏమైంది? వినబడింది. అయితే అందులో ఒక అమ్మాయి తెచ్చిచ్చింది. అంటే నీ మాట వాళ్ళు ఇద్దరూ విన్నారు, కానీ ఒకళ్ళే పాటించారు. ఆ విన్న మాటని ఆచరణలో పెట్టాలి. ఇంకొక అమ్మాయి పెట్టలేదు, విందంతే. అలాగే దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు అందులో నువ్వు సరిచేసుకునేవి ఏమైనా ఉంటే, ఆ వాక్యానుసారం ఆ వాక్యం తీసుకుని, ఆ వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, పాటిస్తే, దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. అప్పుడు నీ జీవితం కూడా బాగుంటుంది. అది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. పాటించడం, పాటించకపోవడం నీ చేతుల్లోనే ఉంది. పాటిస్తే దీవించబడతావు, పాటించకపోతే దేని స్థితిలోనే ఉండిపోతావు. ఏదైనా నీ జీవితం బాగుండాలన్నా బాగోపోవాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు దేవుని మాట విని పాటిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎవరు విన్నారులే, ఎవరు చేస్తారు, అలాగే ఎవరు ఉంటారు, ఎవరు చెందుతారు? ఖచ్చితంగా వాక్యం ప్రకారం బ్రతకాలంటే చాలా కష్టం, మా వల్ల కాదనుకుంటే వాళ్ళకి దేని స్థితిలోనే ఉంటావు. దేవుడి మాట ఎవరంటారులే, పాస్టర్ గారి మాట ఎవరంటారులే అని చెప్పినవన్నీ మేము వినేలా, మేము పాటించాలా? మాకంటూ ఒకటి ఉండదా? మా ఇష్ట ప్రకారం మేము బ్రతకొద్దా? బ్రతుకు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అంటారు కదా, అలాగే ఉంటుంది అప్పుడు నీ బ్రతుకు. ఎప్పుడైతే దేవుని మాటకు, దైవజనుల మాటకు నువ్వు లోబడతావో, విధేయత చూపిస్తావో, పాటిస్తావో, అప్పుడే నీ బ్రతుకైనా నీ జీవితమైన అభివృద్ధి ఉంటుంది. దేవుని మాటకు, దైవజనుల మాటకు నువ్వు విధేయత చూపించకుండా, లోబడకుండా, గర్వంతో, అహంకారంతో చెయ్యాలా, చెందాలా, చేద్దాంలే అని నువ్వు ఎప్పుడైతే మాట వినకుండా ఉంటావో, అప్పుడు నీ జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. ఎందుకుంటుంది? నీలో విధేయత లేదు, లోబడే లేదు. మాట చెప్పిన వెంటనే, దేవుని మాట అయినా దైవజన మాట చెప్పిన వెంటనే నువ్వు ఆ మాటకు లోబడితే నువ్వు ఆశీర్వాదం చూస్తావు. చేద్దాంలే, కంగారేముంది, విందాంలే, కంగారేముంది అని నువ్వు అనుకుంటే నీ జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. దేవుడు అంటున్నాడు, మాటలు విని పాటించి నన్ను అనుసరించిన ఆజ్ఞలు గైకొంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను. ఒక ఆయన అంటండి, ఒక చిన్న పిచ్చుక పిల్లనంట చేతిలో పెట్టుకుని వెనక్కెట్టి ఒక ఆత్మ అంటున్నాడంట, నా చేతిలో ఉన్న పిచ్చుక పిల్ల బతుకుందా చచ్చిపోయిందా చెప్పు అని అంటున్నాడంట. బతుకుందా చచ్చిపోయింది. ఇప్పుడు ఆయన బతుకుందా అన్నాడు అనుకో, దాన్ని ఏం చేస్తాడు? ఒక్క పిసుకేస్తాడు. అప్పుడు ఏమైపోతుంది? చచ్చిపోతుంది. కొంచెం చచ్చిపోయిందని అన్నాడు అనుకో, అలా విడిచిపెట్టి ఇదిగో బతికే ఉందని. అంటే దాని యొక్క ప్రాణము, దాని యొక్క చావు ఎవరి చేతిలో ఉంది? అతని చేతిలోనే ఉంది. అలాగే నీ జీవితం కూడా అభివృద్ధి అవ్వాలన్నా, నాశనం అయిపోవాలన్నా, బాగుపడాలన్నా, బాగుపడిపోకూడదు ఉండాలన్నా నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుని, నేను దేవునికి విరుద్ధమైనవి ఏమైనా చేస్తున్నానేమో, దేవుని మాట వినకుండా ఉన్నానేమో, దేవునికి లోబడకుండా ఉన్నానేమో, దైవజనుని మాటకి విలువ ఇవ్వకుండా ఉన్నానేమో,
అని ఒక్కసారి ఆలోచించి అప్పుడు దేవుని మాట, దైవజనుని మాట విను. అప్పుడు నీ జీవితాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. చాలామంది దేవుని మాట వినడానికి ఇష్టపడరు, దైవజనుని మాట వినడానికి ఇష్టపడరు, దేవుని పని చేయడానికి కూడా ఇష్టపడరు. నువ్వంట దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడంట. మనం మొదట ఎవరి పని చేయాలండి? దేవుని పని చేయాలి. మరి చేస్తున్నావా దేవుని పని? దేవుని సన్నిధిలో పని అంటే చేస్తున్నావా? దేవుని మందిరంలో పని అంటే చేస్తున్నావా? దైవజనుని పలానా పని ఉందమ్మా దేవుని మందిరంలో రెండనంటే వచ్చి చేస్తున్నావా? అండ్ ఈ బయట పనులకైతే మనం ఆతురత చూపిస్తాం, కంగారు చూపిస్తాం, స్పీడ్ చూపిస్తాం. మరి దేవుని మందిరము, దేవుని పని అనేటప్పటికీ ఎక్కడలేని ఆలస్యమే చూపిస్తాం మనం. అదేంటో మరి అర్థమవు. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. నువ్వు దేవుని పనిలో ఎంత ఆతురత కలిగి, ఎంత స్పీడ్ కలిగి నువ్వు దేవుని పని చేస్తావో, నీ ఆగిపోయిన పనులు దేవుడు అంతే స్పీడ్గా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ పనులు ఆలస్యం జరుగుతున్నాయంటే నువ్వు దేవుని పని చేయట్లేదు కాబట్టి. ఒక దైవజనుడు అప్పగించిన పని నువ్వు చేయలేకపోతున్నావు, అందుకే నీ పని కూడా అలాగే ఉంటావు. నువ్వు దేవుని పని చేస్తే ఖచ్చితంగా నీ పని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కానీ దేవుని పని అన్నా, దేవుని మందిరంలో పని అన్నా, దేవుని సన్నిధిలో పని అన్నా కొంతమంది నేను అందరిని అంటలేదు, కొంతమందికి ఉండదు, ఇష్టం ఉండదు ఏంటో చేయడానికి. మరి ఏంటో అర్థం అవ్వదు, వారి మనసులో ఏముంటుందో మనకి తెలియదు. కానీ దేవుని ఏమంటున్నాడు తెలుసా? మొదట మీరు నా పని చేయండి, నేను ఖచ్చితంగా మీ పని చేస్తాను అంటున్నాను. అంటే మొదట ఆయన పని చేయాలి, ఆయన మాట వినాలి, దైవజనులు చెప్పిన మాట వినాలి. చాలామంది అర్పణలు ఇచ్చేస్తున్నామండి, కానుకలు ఇచ్చేస్తున్నామండి, అవి ఇచ్చేస్తున్నాం, అన్నీ ఇస్తున్నావు బాగానే ఉంది, మరి మాట వింటున్నావా నువ్వు? ఇప్పుడు కానుకలు ఇస్తున్నావు బాగానే ఉంది, అర్పణలు ఇస్తున్నావు బాగానే ఉంది, బలులు ఇస్తున్నావు బాగానే ఉంది, అన్నీ తెచ్చిస్తున్నావు బాగానే ఉంది. కానీ వాటన్నిటికన్నా దేవుని మాట వినటమే శ్రేష్టం అంట. నన్ను దేవుని మాట వింటున్నావా? దైవజనుని మాట వింటున్నావా? చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. చూసారా దేవువాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో? నువ్వు దహన బలులు ఇస్తే దేవుడు సంతోషపడ్డంట. ఆయన చెప్పిన మాట వింటే సంతోషపడతాడంట. ఆయన చెప్పిన మాట వినకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా, వాక్యానుసారంగా జీవించకుండా నువ్వెన్ని బలులు ఇచ్చినా, ఎన్ని మూటలు తెచ్చినా, ఎన్ని సంచులు తెచ్చినా ఆ బలులు, ఆ అర్పణలు దేవుడు అంగీకరించడు, సంతోషపడడు. ఎప్పుడు సంతోషపడతాడు తెలుసా? దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నువ్వు విని నెరవేర్స్తేనే దేవుడు ఏమడతాడంట? సంతోషపడతాడు. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆజ్ఞలను గైకొనాలంట, ఆయన మాట వినాలంట. మరి ఆజ్ఞలు గైకొంటున్నావా? ఆయన మాట వింటున్నావా? ఎంతమంది ఈరోజు దేవుని మాట, దైవజనుల మాట వింటున్నారు? దేవుని మాట అంటే దైవజనుల ద్వారానే దేవుడు మాట్లాడతాడు అనంటారా? ఇప్పుడు దేవుడు ప్రత్యక్షంగా నీ ముందు వచ్చి కూర్చుని నీతో మాట్లాడ్డావు. దైవజనుల నోట ఆయన వాక్కును పెట్టి దైవజనుల ద్వారా నీతో మాట్లాడతాడు. మరి ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటకు నువ్వు లోబడి ఉంటున్నావా? ఆ మాట వింటున్నావా? లోబడుతున్నావా? దాన్ని పాటిస్తున్నావా? ఆ మాటకు, ఆ దైవజనునికి నువ్వు విధేయత కలిగి ఉంటున్నావా అని ఒక్కసారి ఆలోచించుకో. మనం ఏం చేయాలి? మాట వినాలి, దాన్ని ఆచరించాలి, దైవజనునికి లోబడాలి. దైవజను పట్ల విధేయత అంటే తగ్గింపు, వినయం మనలో ఉండాలి. అయ్య బాబాయ్, కొంతమందిలో తగ్గింపు ఉండదండి, గర్వం. నాకే ఉంది, నాకు కాబట్టే ఉంది ఇదంతా, గర్వం. నేను లేకపోతే వాళ్ళకి దిక్కు లేదు, నేను పూనుకోపోతే వాళ్ళకి ఇంకే దిక్కు లేదు, ఎవరు చేసి పెట్టేవాళ్ళు లేరు అని గర్వంతో ఎగిరెగిరి పడేవాళ్ళు ఉన్నారండి. అండ్ ఈ దేవుని పని నువ్వు చేయకపోతే 1, 2 రోజులు, 3 రోజులు ఆలస్యం అవుద్ది, అంతేగాని దేవుని పని ఆగదు.
అది ఎలాగైనా దేవుడు జరిపించేసుకుంటాడు. అది నీ పనో నా పనో నీ ఇంట్లో పనో నా ఇంట్లో పనో కాదు. అది దేవుని పని ఒకరోజు 2 రోజులు ఆలస్యమైనా అది ఏదో రకంగా దేవుడు జరిగించుకుంటాడు. ఎవరినొకరిని తీసుకొస్తాడు. నేను చేయనంత మాత్రాన నేను చేయట్లేదు కదా, ఎవరు చేస్తారులే అలాగని నువ్వు విర్రవేగచ్చు, ఎగిరెగిరి పడవచ్చు. అలాగే దేవుడు నీ విషయంలో కూడా చేస్తే, నువ్వు దేవుని పని విషయంలో ఆ రీతిగా నీ మనస్తత్వం ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల కూడా అదే మనస్తత్వం కలిగి ఉంటే నీ గతి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించావా? ఈరోజు ఎవరు ఆలోచించలేదండి. ఎవరు చూసి వచ్చారులే ఈ నరకము ఈ పరలోకము. ఇక్కడ ఉన్నప్పుడే జీవితం, ఇక్కడ ఉన్నప్పుడే ఎంజాయ్మెంట్. మాట అంటే ఏంటి, మాట వినకపోతే ఏంటి? ఈరోజు పెద్ద పాస్టర్ అయిపోయారా, అలాగే అయిపోయారు. ఒకప్పుడు అందరం పాపులమే, ఎవరం పరిశుద్ధమైతే కాదు. అయితే ఆయన రక్తంలో కడగబడి మన పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో దేవుని సేవకులు ఉన్నప్పుడు వారి మీద అభిషేకాన్ని చూడాలి, కానీ ఒకప్పుడు మనిషిని కూడా మనం చూడకూడదు. కానీ దేవుని మాట వినకుండా, లోబడకుండా, విధేయత చూపించకుండా నువ్వు ఎంత పరిగెట్టినా నీకు విజయము ఉండదు, నీకు అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదము ఉండదు. నువ్వు దేవుని మాట ప్రకారం నడుచుకొని, అనుసరించి, ఆజ్ఞలు గైకొని, మాట విని, విధేయత చూపించి లోబడినప్పుడే నీ కుటుంబంలో, నీ జీవితంలో అభివృద్ధి నువ్వు చూస్తావు. దేవుని మాట ఎప్పటికి నువ్వు ధిక్కరించి దేవునికి విరుద్ధంగా, దేవుని మాటకు విరుద్ధంగా నువ్వు చేస్తే నీ ఇంట్లో శాపము ఏలుబడి చేస్తుంది తప్ప ఆశీర్వాదము ఏలుబడి చేయదు. ఎగ్జాంపుల్కి సౌలుని దావీదుని తీసుకోండి. ఇద్దరు ఒక స్థాయి నుండే వచ్చారు, ఇద్దరు ఒక స్థాయి. అయితే సౌలేమో గాడిదలు కాసుకునేవాడు, దావీదు గొర్రెలు కాసుకునేవాడు. అయితే దేవుడు సౌలుతో మాట్లాడి సౌలుని రాజుగా అభిషేకించి ఇశ్రాయేలు మీద మొదటి రాజుగా చేసింది సౌలునే. ఇశ్రాయేలు మీద రాజుగా చేసింది దేవుడు సౌలుని. ఆయన అభిషేకం ఇచ్చారు రాజుగా. సౌలు కొంతకాలం బాగానే ఉన్నాడు. తర్వాత ఏం చేశాడండి? దేవుని మాట వినలేదు. దేవుడి మాట విన్నంత కాలం దేవుని ఆత్మ సౌలుకి ఏమై ఉంది? తోడై ఉంది. వెళ్ళిన ప్రతిదీ విజయమే. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా, దేవుడు చెప్పిన మాటను అక్కడ అనుచరణలో పెట్టకుండా దేవుడు చెయ్యొద్దన్న దానినే చేశాడో ఆ పక్షాన దేవుడు అతను విడిచిపెట్టేసి, దేవుని ఆత్మ లేదు ఇంకా సౌలు దగ్గర, దురాత్మ. అంటే దేవుని మాట వినని వారి దగ్గర ఏ ఆత్మ ఉంటుందంటే దురాత్మ ఉంటుంది. నువ్వు దేవుని మాట వింటే నీ దగ్గర ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు దేవునికి విరుద్ధంగా, దేవుని మాట వినకుండా, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటే నీ దగ్గర ఉండేది ఆత్మే తెలుసా? దురాత్మ, సైతానాత్మ నీ దగ్గర ఉంది. సౌలు అదేవిధంగా దేవుని మాట వినకపోవడంలో దేవుని ఆత్మ సౌలు నుంచి విడిచిపెట్టు. తర్వాత దావీదు గొర్రెలు కాచుకునేవాడు. చిన్న వయసులోనే సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి, ఇదిగో నేను కోరుకున్నవాడు అతడే, వెళ్ళి వెంటనే తైలపు కొమ్ముతో దావీదుని అభిషేకించారు. టైం వచ్చింది, ఆయన్ని రాజుగా దేవుడు నిలబెట్టాడు. అయితే దావీదు దేవుడి మాట విన్నాడండి. దావీదు ఏం చేశాడండి? విన్నాడు, దేవునికి లోబడ్డాడు, దేవుడి మాట విన్నాడు, ఆచరణలో పెట్టాడు. కాబట్టి దేవుడు దావీదుని అంతకంతకు వర్ధిల్లింపచేశాడు. సౌలేమో అంతకంతకు దిగజారిపోయాడు, దావీదేమో అంతకంతకు వర్ధిల్లాడు. ఎందువలన? సౌలు మాట వినలేదు, దావీదు మాట విన్నాడు. సౌలు దేవుడు చెప్పిన మాటను ఆచరణలో పెట్టలేదు, దావీదు దేవుడు చెప్పిన మాటను విని ఆచరణలో పెట్టి దాన్ని పాటించి దేవుని పట్ల విధేయత చూపించాడు. కాబట్టి దేవుడు దావీదుని అంతకంతకు వర్ధిల్లింపు. నువ్వు దిగజారిపోయే స్థితిలో ఉండాలనుకుంటే దేవుని మాట వినకు. లేదు, నాకు దిగజారిపోయే స్థితి నాకు వద్దండి, నేను వర్ధిల్లాలండి అని అనుకుంటే దేవుని మాట విని దానికి లోబడి దాని ఆచరణలో పెడితే దేవుడు నిన్ను కూడా అంతకంతకు వర్ధిల్లింపజేస్తాడు. మరి దేవుని మాట వింటారో వినడన్నది అది మీ చేతుల్లోనే ఉంది. దేవుడు చెప్పిన పని చేస్తారో చేయరన్నది ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనే ఉంది.
దేవుని పని చేస్తే ఆయన మీ పని చేస్తాడంట. నువ్వు దేవుని పని చేయకపోతే ఆయన నీ పని చేయడు. నువ్వు దేవుని పని ఏ విధంగా పెండింగ్లో పెడతావో నీ పని దేవుడు అలాగే పెండింగ్లో పెడతాడు. అంతే కదండి. మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరం. నువ్వు దేవుని పని చేస్తూ ఉంటే దేవుడు నీ ఆగిపోయిన పనులు జరిగిస్తూ ఉంటాడు. నువ్వు దేవుని పని పెండింగ్లో పెడతా ఉంటే నీ పని కూడా దేవుడు పెండింగ్లోనే పెడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడైనా దేవుని పని అంటే సాకు చెప్పి తప్పించుకుంటున్నావేమో. దైవజనులు చెప్తున్న మాట దేవుని మాట విందాంలే చేద్దాంలే అని అనుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచించు. అదే రీతిగా ఉంటే మట్టికి దేవుడైతే నిన్ను దీవించలేడండి, అభివృద్ధి చేయలేదండి. అదే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను చూడండి. లాస్ట్ వచనం చదువుతున్నాను చూడండి. 30వ అధ్యాయంలో లాస్ట్ లైను, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు. చూసారా అంత స్పష్టంగా దేవుని వాక్యం తెలిపిస్తుంది. మనం ఆయన్ని గణపరిస్తానంట, మనల్ని దేవుడు ఏం చేస్తానంట, గణపరుస్తానంట. నువ్వు ఆయన్ని తృణీకరించి అసలు ఆయన లెక్కే లేదు, దేవుడు అంటే లెక్కే లేదు, నాకు జ్ఞానం ఉందే, బలం ఉందే, డబ్బు ఉందే, నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోవచ్చని నువ్వు దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి దేవుణ్ణి తృణీకరించేస్తే దేవుడంట నిన్ను కూడా తృణీకరించేలా చేస్తాడంట. లేదు, ఇదంతా దేవుడే ఇచ్చాడు నాకు, ఈరోజు ఈ జ్ఞానం దేవుడు ఇచ్చాడు, ఈ బలము దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు, డబ్బు దేవుడు ఇచ్చాడు, ఇల్లు దేవుడు ఇచ్చాడని నువ్వు దేవుణ్ణి గణపరిస్తేనంట దేవుడు ఏం చేస్తాడు, నిన్ను ఇంకా గణపరుస్తాడంట. లేదు, ఇదంతా నా 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 అని అనుకుంటా ఉంటే దేవుని ఏం చేసి పక్కన పెట్టేస్తావు, తృణీకరించు. అంటే ఈ దేవుడి వల్ల అవ్వలేదు, కేవలం నా వల్ల అయిందని నువ్వు దేవుని తృణీకరించావు. అప్పుడు దేవుడు నిన్ను కూడా తృణీకరిస్తాడంట. ఆ స్థితి మనకు అవసరం అంటారా? నిజంగా ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆయన కృప. ఇదో నీకు వచ్చిన సమస్తము ఆయన ఇవ్వడం వల్లే. నువ్వు అనుకుంటావు నేను బాగా చదువుకోవడం వల్ల, నాకు గొప్ప జ్ఞానం తెలివితేటలు ఉండడం వల్ల, నేను బాగా సంపాదించడం వల్ల, మంచి ఉద్యోగం చేయడం వల్ల ఇవన్నీ నాకు దేవుడు ఇచ్చాడు, ఇవన్నీ నేను సంపాదించుకున్నాను అనుకుంటావు. కానీ ఇవన్నీ ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి నీకు. ఒక్క నిమిషం దేవుడు నిన్ను జ్వరం కలగజేసి అలా మంచమే పడుకోబెట్టు, ఎక్కడ సంపాదిస్తావో చూద్దాం. సంపాదించగలవా? జ్వరం వచ్చిన నువ్వు డ్యూటీకి వెళ్ళిపోయి సంపాదించగలవా? సంపాదించలేదు. ఎప్పుడు కూడా మనం దేవుని తృణీకరించేవారిగా ఉండకూడదు, దేవుని గణపరిచేవారిగానే ఉండాలి. ఇప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడంట, ఇప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. నువ్వు తృణీకరిస్తే దేవుడు ఏం చేస్తాడంటండి, మనల్ని తృణీకరిస్తాడు. ఇందులో చెప్పాను కదా, నీలో అవిధేయత ఉందంటే, నీలో విధేయత లేకపోతే నీ దగ్గర ఉన్నది ఏ ఆత్మ తెలుసా? దురాత్మ. మరి ఆయన మాట విని నిలబడిన వాళ్ళు ఎవరైనా అభివృద్ధి చెందారా అంటే ఒక ఆయన్ని చూపిస్తాను మీకు. ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను. అతడు మిక్కిలి గొప్పవాడొక వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అంటే ఇస్సాకు గురించి చెప్తున్నాను అనమాట. ఆ మొదటి వచనంలో వస్తే, ఆ 26 మొదటి వచనం, అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతని ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఆ దేశమందు పరవాసి అయ్యుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించేదను. అక్కడున్న ఇప్పుడు ఇస్సాకున్న దేశంలో ఏమొచ్చిందంటండి, కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక ఇస్సాకు ఆ రాజు దగ్గరికి వెళ్తుంటే దేవుడు ఇస్సాకుకి ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమై ఏమంటున్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్తున్న దేశాల్లో వెళ్ళు, అక్కడ నేను నీకు తోడయ్యుండి నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇప్పుడు దేవుడు ఇస్సాకు కనబడి ఏమన్నాడు, ఐగుప్తుకి వెళ్ళొద్దు అని చెప్పాడు. నేను ఎక్కడికి వెళ్ళమంటానో అక్కడికి వెళ్ళు.
నువ్వు వెళ్ళిన చోట నేను నీకు తోడుగా వస్తాను, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని ఇస్సాకుతో చెప్పాడు. దేవుడు మాట వినకుండా ఇస్సాకు వెళ్ళిపోయాడు అనుకోండి ఐగుప్తుకి, ఎలాగుందుని పరిస్థితి? కరువులోనే శాపగ్రస్తంగా ఉంటుంది. అయితే ఇస్సాకు ఇక్కడ ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు. దేవుని మాట విన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడు అక్కడికి వెళ్ళాడంట ఇస్సాకు. దేవుడు అతని మాట విన్నాడు కాబట్టి ఇస్సాకు ఏమై ఉంటానన్నాడు? దేవుడు తోడుగా ఉంటానన్నాడు. తోడుగా వెళ్ళాడు. ఏమన్నాడు? మళ్ళా నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. చూసారా, ఇందా మనం చదివాం కదా 12-13 వచనాలు, మళ్ళీ చదవమంటారా? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఎంతోమంది విత్తనాలు వేస్తున్నారు కానీ పంట రావట్లేదు. 100 పంట అండి ఇస్సాకుకి, కానీ అక్కడ ఎవరికి అంత పంట రాలేదు. ఇందువల్ల వచ్చింది దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుని మాట విన్నాడు, ఆ మాట ప్రకారమే తను చేశాడు. దేవుడు 100 ప్రతిఫలాన్ని ఇచ్చాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. ఇంకేం చేశాడు? యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు ఏమయ్యాడంట? గొప్పవాడయ్యాడు. ఎవరు ఆశీర్వదిస్తే దేవుడు ఇస్సాకు గొప్పవాడయ్యాడండి? దేవుడు ఆశీర్వదించాలండి. నువ్వు గొప్పవాడు అవ్వాలన్నా, ఘనుడు అవ్వాలన్నా, ఐశ్వర్యవంతుడు అవ్వాలన్నా నీ జ్ఞానాన్ని బట్టి, నీ బలం బట్టి అవ్వవు. దేవుడు దీవిస్తేనే, దేవుడు ఆశీర్వదిస్తేనే నువ్వు గొప్పవాడు అవుతావు. చాలామంది నా 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 అనుకుంటారు, చాలా తప్పది. దేవుడు దీవిస్తేనే నువ్వు గొప్పవాడవుతావు, దేవుడు ఆశీర్వదిస్తేనే నువ్వు గొప్పవాడు. ఇక్కడ ఇస్సాకు ఏమయ్యాడంటే గొప్పవాడయ్యాను, అతడు మిక్కిలి గొప్పవాడవు వరకు, ఇంకా గొప్పవాడు అవ్వ వరకు అంటండి క్రమక్రమంగా దేవుడు అభివృద్ధి పరచుచూ వచ్చాడంటే. మరి ఇదే ఆశీర్వాదం నీకు కావాలని కోరుకుంటున్నావా? నేను కూడా ఇస్సాకు వలె క్రమక్రమంగా నేను అభివృద్ధి పొందాలనుకుంటున్నావా? నేను ఇస్సాకు వలె గొప్పవాడవ్వాలని అనుకుంటున్నావా? అయితే ఈరోజు నుంచి దేవుడి మాట వినటం నేర్చుకో, ఆ మాటను అనుసరణలో పెట్టడము నేర్చుకో. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా గొప్ప స్థితిలో దేవుడు దీవించి నిలబెట్టి ఆశీర్వదించునుగాక. ఆమేన్.